అంతా 6 గంటల్లోనే హీరో అల్లు అర్జున్కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇది ఇప్పుడు నేను చెప్పబోయేదానికి కీలకమైన అప్డేట్. అసలు బన్నీని ఎందుకు అరెస్ట్ చేశారో, వరుసగా చోటు చేసుకున్న అప్డేట్స్ ఏంటో ఒకసారి నేను మీకు డీటెయిల్డ్గా చెప్తాను. అల్లు అర్జున్ అరెస్ట్ కేసులో ఏం జరిగిందో ఓసారి టైం లైన్ చూద్దాం. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతికి సంబంధించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. అంటే ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్, పిఎస్కు తరలింపు, గాంధీ ఆసుపత్రిలో హెల్త్ చెకప్, అలాగే తర్వాత నాంపల్లి కోర్టుకి తరలింపు, ఇలా ఒక్కో పరిణామం చకచక జరిగిపోయింది. అసలు అంతకుముందు శుక్రవారం ఉదయం నుంచి ఏం జరిగిందో చూద్దాం. ఉదయం 11:45 చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ఇంటికెళ్లారు. ఆ తర్వాత 12 గంటలకు అరెస్ట్ చేస్తున్నట్టు ఆయనకు చెప్పారు. అయితే 12:10కి పోలీసుల తీరును అల్లు అర్జున్ ఖండించారు. బెడ్రూమ్లోకి వచ్చేస్తారా అంటూ నిలదీశారు. దీంతో తొక్కిసలాట కేసు గురించి పోలీసులు అల్లు అర్జున్తో చర్చించారు. నన్ను తీసుకెళ్లడం తప్పులేదు, కానీ బెడ్రూమ్లోకి వచ్చేస్తారా అంటూ పోలీసులను ఆయన నిలదీశారు. ఇది టూ మచ్, మంచి పద్ధతి కాదని అల్లు అర్జున్ అన్నారు. అల్లు అర్జున్ను పోలీసులు తీసుకెళ్తున్న క్రమంలో అల్లు అరవింద్ కూడా పోలీసు వాహనం ఎక్కడంతో బన్నీ వద్దని చెప్పారు. ఆ తర్వాత 12:15కి అల్లు అర్జున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 12:15 జూబ్లీ హిల్స్ నివాసంలో అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిన పోలీసులు అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సమయంలో ఆయన భార్య స్నేహారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. పోలీసులు ఇంటికి రాగానే ఆమె టెన్షన్ పడ్డారు. ఈ క్రమంలో స్నేహారెడ్డి భుజం తట్టి ధైర్యం చెప్పారు అల్లు అర్జున్. సతీమణికి కిస్ ఇచ్చి ధైర్యంగా ఉండు అంటూ బాయ్ చెప్పారు. అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లే సమయంలో స్నేహారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. 12:20కి జూబ్లీ హిల్స్ నివాసం నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు అల్లు అర్జున్ని తరలించారు. 1 గంటకు చిక్కడపల్లి పిఎస్కు అల్లు అర్జున్ చేరుకున్నారు. 1:15 రిమాండ్ రిపోర్ట్ రెడీ చేశారు పోలీసులు. ఇక 2:10కి చిక్కడపల్లి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇక మధ్యాహ్నం 2:15కి గాంధీ ఆసుపత్రిలో అల్లు అర్జున్కి వైద్య పరీక్షలు చేశారు. 2:50కి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 3 గంటలకు నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ని తరలించారు. 3:25కు 9వ అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎదుట బన్నీని హాజరుపరిచారు. 3:30 అల్లు అర్జున్ కేసును జడ్జికి వివరించారు ప్రభుత్వ న్యాయవాది. ఇక అటు తెలంగాణ హైకోర్టులో సాయంత్రం 4 గంటలకు అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్పై విచారణ ప్రారంభమైంది. 4:10 అటు ప్రభుత్వం తరపు న్యాయవాదులు, ఇటు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు పోటాపోటీగా తమ వాదనలను వినిపించారు. ఇక అల్లు అర్జున్ నివాసానికి సతీ సమేతంగా వెళ్లారు మెగాస్టార్ చిరంజీవి. ఆ తర్వాత కొద్దిసేపటికి నాగబాబు కూడా అక్కడికి చేరుకున్నారు. అసలు అల్లు అర్జున్పై ఏ సెక్షన్ల కింద కేసు పెట్టారో చూద్దాం. BNS 118(1), BNS 105 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అల్లు అర్జున్పై 105 సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. నేరం రుజువైతే 105 సెక్షన్ కింద 5 నుంచి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. BNS 118(1) దీని కింద ఏడాది నుంచి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. సెక్షన్ 105 ప్రకారం ఒక వ్యక్తి మరణానికి పరోక్షంగా కారణమైతే 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. 118(1) కింద ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని గాయపరిస్తే 3 ఏళ్లు జైలు శిక్ష విధిస్తారు. ఇక క్వాష్ పిటిషన్పై హైకోర్టులో వేడిగా వాదనలు జరిగాయి. తొక్కిసలాటకు తన క్లయింట్కు సంబంధం లేదని అల్లు అర్జున్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. 4వ తేదీ రాత్రి ప్రీమియర్ షో గురించి ముందుగానే చెప్పామన్నారు లాయర్. హీరో హీరోయిన్ వస్తున్నారని పోలీసులకు థియేటర్ నుంచి ముందుగానే సమాచారం ఇచ్చారన్నారు. బందోబస్తు కావాలని డిసెంబర్ 2నే లేఖ రాశారని లాయర్ చెప్పారు. కానీ పోలీసుల వెర్షన్ మరోలా ఉంది. ప్రీమియర్ షోకి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదన్నారు. బెయిల్ లేదా క్వాష్ను పరిగణలోకి తీసుకోవద్దని వాదించారు. చివరకు అల్లు అర్జున్కు 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. ఆ తర్వాత ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. హైకోర్టులో అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ వచ్చింది. అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్పై హైకోర్టులో జరిగిన వాదనలు ఏంటంటే, ఇటు ప్రభుత్వం తరపు న్యాయవాది, అటు అల్లు అర్జున్ తరపు న్యాయవాది పలు కీలక అంశాలను ప్రస్తావించారు. అల్లు అర్జున్ను ఆల్రెడీ రిమాండ్ చేశామని ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అయితే తమకున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ ఇంకా రిమాండ్ చేయలేదన్నారు ఆయన తరపు న్యాయవాది. అల్లు అర్జున్పై సీరియస్ కేసులు నమోదయ్యాయని, ఈ కేసులో అల్లు అర్జున్ A11గా ఉన్నారని, ఇప్పటి వరకు 7గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు ప్రభుత్వం తరపు న్యాయవాది. తాము కౌంటర్ ఫైల్ చేస్తామని, అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదును తెరపైకి తెచ్చారు అల్లు అర్జున్ తరపు న్యాయవాది. బాధితుడి కంప్లైంట్లో సరైన వసతులు కల్పించలేదని పేర్కొన్నారని గుర్తు చేశారు. ఎఫ్ఐఆర్లో ప్రీమియర్ షోకు ఎలాంటి అనుమతి తీసుకోలేదని పోలీసులు చెప్తున్నారని, కానీ రిలీజ్కు 2 రోజుల ముందే డిసెంబర్ 2న సెక్యూరిటీ కోసం పోలీసులకు లేఖ రాశారని చెప్పారు. దాంతో మీరు ఇచ్చిన లేఖను పోలీసులు అంగీకరించారా అని హైకోర్టు ప్రశ్నించింది. చిక్కడపల్లి ఏసీపీ సంతకం చేసిన కాపీని సబ్మిట్ చేశారు అల్లు అర్జున్ న్యాయవాది.
అనుమతి తీసుకున్నాక సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యం ఎక్కడ ఉంటుందని హైకోర్టు మరోసారి ప్రశ్నించింది. మరోవైపు అసలు అల్లు అర్జున్పై ఉన్న ఆరోపణలు ఏంటని ప్రభుత్వం న్యాయవాదిని అడిగింది హైకోర్టు. అదే సమయంలో అల్లు అర్జున్ సినిమా నటుడు, థియేటర్కి వెళ్ళడానికి ఆయన అనుమతి తీసుకున్నారు కదా అని హైకోర్టు చెప్పగా, అనుమతి తీసుకున్నప్పటికీ హీరో హీరోయిన్లను పిలవద్దని థియేటర్ యాజమాన్యానికి పోలీసులు లేఖ రాసినట్లు చెప్పారు ప్రభుత్వ న్యాయవాది. దాంతో హీరో హీరోయిన్లు రావద్దనే విషయాన్ని థియేటర్ యాజమాన్యం హీరోకి చెప్పారా అని హైకోర్టు మరోసారి అడిగింది. ఒకవేళ చెప్తే ఎలా చెప్పారు, కాపీ ఏమైనా ఉందా అని ప్రశ్నించింది. ఈ క్రమంలో ఇప్పటికే అల్లు అర్జున్ను రిమాండ్ చేయడంతో క్వాష్పై సోమవారం వాదనలు వినాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ తరపు న్యాయవాది. ఒకవేళ అల్లు అర్జున్కు కింది కోర్టు రిమాండ్ విధించినా హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వచ్చని, పలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయని అల్లు అర్జున్ తరపు న్యాయవాది గుర్తు చేశారు. దీనికి సంబంధించి షారుఖ్ వర్సెస్ గుజరాత్ కేసును ప్రస్తావించారు. తొక్కిసలాట కేసులో షారుఖ్ క్లీన్ చిట్ ఇచ్చారని వాదించారు. తొక్కిసలాట సమయంలో అల్లు అర్జున్ బాల్కనీలో ఉన్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఘటన జరిగింది అని అల్లు అర్జున్ తరపు న్యాయవాది వాదించారు. నిర్మాత, థియేటర్ యాజమాన్యం ప్రీమియర్ షోకు అనుమతి తీసుకున్నారని చెప్పారు. నటుడికి ఈ అంశాలతో సంబంధం ఉండదు అని అల్లు అర్జున్ తరపు న్యాయవాది వాదించారు. అల్లు అర్జున్పై పెట్టిన కేసులు ఆయనకు వర్తిస్తాయా అని పీపీని జడ్జి ప్రశ్నించారు. సెక్షన్ 105 అల్లు అర్జున్కు వర్తిస్తుందని పీపీ చెప్పారు. అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ ఇవ్వద్దని పీపీ వాదించారు. ప్రేక్షకులు ఎక్కువగా వస్తారని, ఇలాంటి ఘటనలు జరగొచ్చని అల్లు అర్జున్కు తెలుసన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన నేపథ్యంలో సంధ్యా థియేటర్ లేఖ ఆసక్తిగా మారింది. ప్రీమియర్ షో సెక్యూరిటీ పర్మిషన్ కోసం సంధ్యా థియేటర్ ముందుగానే పోలీసులకు లేఖ రాసింది. ఈ నెల 4న రాత్రి 9:30కి హీరో హీరోయిన్ సహా వీఐపీలు వస్తున్నారని, బందోబస్తు కోసం సంధ్యా 70mm యాజమాన్యం చిక్కడపల్లి పోలీసులకు 2వ తేదీన లేఖ రాసింది. ఇందుకు సంబంధించిన లేఖను సంధ్యా థియేటర్ యాజమాన్యం విడుదల చేసింది. ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు అర్జున్ తరపు లాయర్. హీరో హీరోయిన్ వస్తున్నారని పోలీసులకు థియేటర్ నుంచి ముందుగానే సమాచారం వెళ్ళిందని తెలిపారు. తొక్కిసలాటకు తన క్లయింట్కు సంబంధం లేదని చెప్పారు. ఇక్కడ పోలీసుల వెర్షన్ ఏంటంటే, ప్రీమియర్ షోకు హీరో హీరోయిన్లు వచ్చేందుకు పోలీసుల నుంచి పర్మిషన్ లేదన్నారు. సంధ్యా థియేటర్ చేసిన విజ్ఞప్తిని తాము అనుమతించలేదన్నారు. ఆ రోజు ఇచ్చిన క్లారిటీ కాపీని కూడా కోర్టు ముందుంచారు పోలీసులు. ఈ నెల 4న రాత్రి పుష్ప 2 ప్రీమియర్ షోకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కేవలం బౌన్సర్లతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్కు అల్లు అర్జున్ వచ్చారని, అల్లు అర్జున్ కోసం అభిమానులు ఒక్కసారిగా ఎగబట్టడంతో సంధ్యా థియేటర్ దగ్గర తోపులాట జరిగిందని చెప్తున్నారు. తొక్కిసలాట్లో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారని పోలీసులు ముందు నుంచే చెప్తూ వస్తున్నారు. ఇక అల్లు అర్జున్ అరెస్ట్, రిమాండ్ వ్యవహారం పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని సీఎం రేవంత్ అంటే విపక్ష నేతలు కేటీఆర్, బండి రాజాసింగ్లు అల్లు అర్జున్ అరెస్ట్ తప్పంటూ ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ విషయం తెలియగానే షూటింగ్ను క్యాన్సిల్ చేసుకున్నారు చిరంజీవి. భార్యతో కలిసి అల్లు అర్జున్ ఇంటికి వచ్చారు. అరెస్ట్ అనంతర పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. చిరంజీవి సోదరుడు నాగబాబు కూడా అర్జున్ ఇంటికి వెళ్లారు. తొక్కిసలాటకు అల్లు అర్జున్ నేరుగా బాధ్యుడు కాదన్నారు కేటీఆర్. సాధారణ నేరస్తుడిగా ట్రీట్ చేసి అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ సరికాదన్నాయి విపక్షాలు. బెనిఫిట్ షోలకు అనుమతించిన ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు హరీష్ రావు. అల్లు అర్జున్ అరెస్ట్ అన్యాయమన్నారు అంబటి. అల్లు అర్జున్ అరెస్ట్పై నటుడు బ్రహ్మాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎన్నో తొక్కిసలాట్లు జరిగాయన్నారు. ఇంతవరకు ఎవరినైనా అరెస్ట్ చేశారా అని ప్రశ్నించారు. చేసి ఉంటే సగం మంది పొలిటీషియన్స్ జైల్లో ఉండేవారని పోస్టులు పెట్టారు. ఈ కేసులో పరిణామాలు ఒక్కోటి చోటు చేసుకుంటున్న సమయంలో అల్లు అర్జున్ ఇంటి దగ్గర హడావడి కనిపించింది. మెగా ఫ్యామిలీ మెంబర్స్ అల్లు ఇంటికి క్యూ కట్టారు. అల్లు అర్జున్ అరెస్ట్తో షూటింగ్ రద్దు చేసుకున్న చిరంజీవి హుటాహుటిన బండి ఇంటికి చేరుకున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ పరిణామాలపై ఆరా తీశారు. అటు నాగబాబు కూడా అల్లు అర్జున్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరోవైపు బన్నీ అభిమానులు కూడా భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు కూడా భారీగా చేరుకుని భద్రతను ఏర్పాటు చేశారు.